హలో ఆల్! ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారు కదా! ఈరోజు వీడియోలో మనం స్వర్ణగిరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వర్ణగిరి టెంపుల్‌లోనే కాదండి, వెళ్ళే దారిలో కూడా ఈ ఆహ్లాదకరమైన వాతావరణం మన మనసు పులకరించేలా చేస్తుంది. ఇప్పుడు స్వర్ణగిరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మించబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ మార్చి 6, 2024న జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణంతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచారాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయంను అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానంగా రూపుదిద్దుకుంది. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్పరీతులతో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో, విశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నెలకొని ఉంది. ఇక్కడ శ్రీవారితో పాటుగా అలమేలు మంగ, గోదాదేవి, మదన గోపాల కృష్ణస్వామి, గరుడాళ్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నవి. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి, వకులమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో శ్రీ జలనారాయణమూర్తి ఆకర్షణగా నిలుస్తారు. అంతేకాకుండా 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఇక్కడ ఉంది. ఈ జలనారాయణ స్వామిని దర్శించుకుంటే మనసు పులకరించిపోతుందండి. అంతేకాకుండా ఆలయ ప్రాంగణం కూడా చాలా చక్కగా మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. తిరుపతిని దర్శించుకునేవారు ఒకసారి ఈ తెలంగాణ తిరుపతిని కూడా దర్శించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అదేంటో అండి, పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తే మీకు ఇష్టమైన పుణ్యక్షేత్రాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.